మనం చిన్నప్పుడు తిన్న ద్రాక్ష ఐస్ పుల్ల ఐస్ గుర్తుందా అండి? అదేనండి, గీత ఐస్ అని చెప్పేసి వచ్చేది కదా, ఆ పుల్ల ఐస్ అనమాట. అది ఎలాంటి రంగు ఎసెన్స్ లేకుండా ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో చూపించబోతున్నాను. లెట్స్ స్టార్ట్ ద వీడియో. వెల్కమ్ టు శ్యామలా స్పెషల్స్. ముందుగా 1/2 కిలో ద్రాక్ష పళ్ళు తీసుకుని బాగా శుభ్రం చేసుకోవాలి. పిక్క ఉన్న ద్రాక్ష పళ్ళన్నా పిక్క లేని ద్రాక్ష పళ్ళన్నా పర్వాలేదండి. 1 లీటర్ వాటర్ తీసుకుని బాగా హై ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోవాలి. ఒకసారి ఇలా రోలింగ్ బాయిలింగ్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత మనం ఇందులో గ్రేప్స్ని యాడ్ చేయాలి. ఇక్కడ చూపిస్తున్నట్లుగా గ్రేప్స్ అన్ని బాయిలింగ్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత ఈ విధంగా కనిపిస్తాయి. ఇప్పుడు మన దగ్గర మ్యాషర్ ఉంటే మ్యాషర్ కానీ, లేదంటే పప్పు గుత్తి ఉంటే పప్పు గుత్తితో కానీ మనం మ్యాష్ చేసుకోవాలి. చూసారా, బాయిల్ అవుతున్నప్పుడు ఈ విధంగా మనకి చిట్లు పోయినట్లుగా కనిపిస్తాయి. ఇలా కనపడిన తర్వాత అవి బాయిల్ అవ్వటం పూర్తిగా స్టార్ట్ అయిందని అర్థం అన్నమాట. ద్రాక్ష పళ్ళు ఉడికిన తర్వాత మనకి ఇలా పైకి తేలిపోతాయండి. అవి ఉడికిని అన్నదానికి ఇదే అర్థం. ఇప్పుడు మ్యాషర్ పెట్టుకొని ఈ విధంగా లోపల గుజ్జు అంతా ఊడిపోయే వరకు కూడా చక్కగా మనం అలా మ్యాష్ చేసుకోవాలి. మ్యాష్ చేసుకున్న తర్వాత మనకి గుజ్జు తర్వాత ఈ పైన తొక్కలు ఉంటాయి కదా, అవి కూడా సెపరేట్ అయిపోతాయి. సెపరేట్ అయిపోయిన తర్వాత ఇందులో ఇప్పుడు మనం చక్కెరని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 కప్పు షుగర్ని యాడ్ చేసుకుంటున్నానండి. అంటే 1/2 కిలో ద్రాక్ష పళ్ళకి 1/2 కప్పు షుగర్ అయితే మనకి కరెక్ట్గా ఉంటుందన్నమాట. అంతకన్నా ఎక్కువగా షుగర్ వేసుకుంటే మనకి స్వీట్ ఎక్కువైపోతుంది, కానీ ద్రాక్ష టేస్ట్ అనేది పోతుందన్నమాట. షుగర్ వేసుకున్న తర్వాత పంచదార కరిగే వరకు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఆ తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి ఒక 5 నిమిషాల పాటు మరిగించాలి. ఇక్కడ మనకి పాకం చిక్కబడుతుందన్నమాట. 5 నిమిషాల పాటు ఇలా మరిగిన తర్వాత మనం ఒకసారి చూసినట్లయితే ఈ విధంగా చిక్కగా కనిపిస్తుంది. 5 నిమిషాల తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఈ జ్యూస్ని మొత్తం మనం పక్కన చల్లార్చుకొనివ్వాలి. ఒకసారి చల్లారిపోయిన తర్వాత స్ట్రెయినర్ సాయంతో మనం ఈ జ్యూస్ని మొత్తం ఫిల్టర్ చేసుకోవాలి. చూసారా, ఇక్కడ రంగు కానీ రుచి కానీ అసలు ఎక్కడ కూడా మనం బయట చిన్నప్పుడు తిన్న ఆ ఐస్ ఫ్రూట్ ఎలా అయితే ఉండేదో అచ్చం అదే టేస్ట్ అండి, ఎలాంటి ఎసెన్స్ లేకుండా అనమాట. ఇప్పుడు ఈ గ్రేప్ సిరప్ని మనం మౌల్స్లో కానీ లేదంటే ఈ పాప్సైకిల్స్ ఉంటాయి కదండి, వాటిలో కానీ ఈ విధంగా వేసుకొని మనం 6 గంటల పైన డీప్ ఫ్రీజర్లో పెట్టుకోవాలి. లీస్ట్ 6 గంటలన్నా తప్పకుండా డీప్ ఫ్రీజ్ అవ్వాలండి. నేను ఇక్కడ ఈ విధంగా అన్నీ ఫిలప్ చేసుకుని 6 గంటల పాటు డీప్ ఫ్రీజ్ చేశానండి. 6 గంటల తర్వాత గ్రేప్ ఐస్ రెడీ. చూస్తున్నారా, అసలు భలే ఉంది కదండి. నాకు ఇక్కడ ఆల్రెడీ ఇంట్లో కొంచెం పవర్ కట్ ఉండే, సో ఇక్కడ నాకు ఆల్రెడీ కరిగిపోవడం స్టార్ట్ అయిందనమాట. ఏం లేదండి, పాప్సైకిల్స్ నుంచి తీసేటప్పుడు అయితే ఒకసారి వెనక్కి తిప్పి వాటర్లో టిప్ చేసి ఆ తర్వాత ఇలా పాప్సైకిల్స్ని బయటికి తీసుకోవటమే. సో చూసారా, భలే ఉంది కదా, చాలా సింపుల్గా ఎలాంటి ఎసెన్స్ లేకుండా మీరైతే తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శ్యామలా స్పెషల్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.